నమస్కారం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోంథా తుపాను నిర్వహణపై చేసిన కొన్ని వ్యాఖ్యలు, వాటికొచ్చిన స్పందనలు, వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది మొదలైన తీరే చాలా ఆసక్తికరంగా ఉంది. మళ్ళీ ఏసేశాడు అని ఒక సినిమా డైలాగ్తో మొదలుపెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మోంథా తుపానును తాము చాలా సమర్థవంతంగా డీల్ చేశామని, అమెరికా కూడా ఇంత బాగా చేయలేదని చెప్పారు. అంతేకాదు, తమ ప్రభుత్వం అంటే 16 నెలల్లో తయారు చేసిన ఒక టెక్నాలజీ ఉంది, దానితో తుపానును అడ్డుకున్న దాని రూట్ మార్చామని కూడా. మొదటిది ఈ వాతావరణ అంచనాల విషయముంది. మనకి ఇండియాలో భారత వాతావరణ విభాగం అంటే ఐఎండీ ఎన్నో ఏళ్ల నుంచి ఈ పని చేస్తోంది. అది ప్రభుత్వ సంస్థ. అది రెగ్యులర్గా జరిగే ప్రాసెసే తప్ప ఇదేదో వీళ్లు కొత్తగా కనిపెట్టిన టెక్నాలజీ కాదు కదా. ఇంకా చెప్పాలంటే స్వయంగా నాయుడుగారే తాము అంచనా వేసిన చోట కాకుండా వేరే చోట వర్షాలు పడ్డాయని, తుపాను కూడా కాకినాడ దగ్గర కాకుండా ఇంకో చోట తీరం దాటిందని ఒప్పుకున్నట్లు కూడా ఇందులో ఉంది. అసలు తుపానులను పూర్తిగా ఆపగలిగే టెక్నాలజీ ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా రాలేదు. అది సైంటిఫిక్ ఫ్యాక్ట్. అలాంటప్పుడు సముద్రాన్ని కంట్రోల్ చేసేశామనడం, లేకపోతే అధికారులకు ఎండ తగ్గించండి అని చెప్పడం, ఇవన్నీ వినేవాళ్లకి కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి చేసే పనులు కూడా, అంటే ఈ వర్షాలు, వరదలు, రిజర్వాయర్ల లెవెల్స్ మానిటరింగ్, దాన్ని కూడా తమ గొప్పతనంగా, తమ టెక్నాలజీ విజయంగా చెప్పుకుంటున్నారు. అందుకేనేమో ఒక మీడియా సంస్థ బాబు గప్పాలకు ఆకాశమే హద్దు అని హెడ్డింగ్ పెట్టింది. మరి ఈ మాటలు, ఈ చర్చ అంతా జనాల్లోకి ఎలా వెళ్ళింది? ముఖ్యంగా మీడియా ఎలా రియాక్ట్ అయింది? చంద్రబాబు గారు, లోకేష్ గారు కంప్యూటర్ల ముందు కూర్చుని అంతా మానిటర్ చేశారని, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియా అంటే ఎల్లో మీడియా చాలా అతిగా ప్రచారం చేసి దాన్ని వీరభజన అని కూడా పోల్చారు. అంటే ప్రచారం మామూలుగా లేదు. నాయుడుగారి వల్లే తుపాను తగ్గిపోయిందని, ఆయనే దాన్ని ఆపేశారని, తుపానే ఆయన ముందు మోకరిల్లిందని. ఆ తర్వాత నాయుడుగారు, లోకేష్ గారు 72 గంటలసలు నిద్రపోలేదు, తిండి తినలేదు, కంటిన్యూయస్గా పనిచేశారని, చివరికి ఇంట్లో పెళ్లికి కూడా వెళ్లలేదని రాశారట. వాస్తవానికి చంద్రబాబుగారు ఆ పెళ్లికి వెళ్లారు కాబట్టి ఆ 72 గంటల నిద్రలేని పని, పెళ్లికి వెళ్లలేదు అనడమంతా నిజం కాదు. అంటే ప్రచారానికి ఫ్యాక్ట్స్కి మధ్య గ్యాప్ ఉంది. ఇంకా దారుణమేంటంటే ఒక మీడియాలో అయితే చంద్రబాబు గారికి వీలైతే తుపానును వెనక్కే పంపించేసేవారు అని కూడా అన్నారు. మంత్రులు కూడా తగ్గలే. ఒక మంత్రి అయితే ఏపీ ప్రజలు సేఫ్, నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు కలిసి తుపానును తెలంగాణ వైపు నెట్టేశారు అని అన్నారు. తుపాను టైంలో ప్రజలకు దగ్గరగా ఉండి సమాచారం ఇవ్వడంలో, సహాయం చేయడంలో ఈ గ్రామ సచివాలయాలు, వాటి సిబ్బంది బాగానే పనిచేశారు. వాటి అవసరం తెలిసింది. కానీ ఇక్కడే ఒక కాంట్రడిక్షన్. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు గారు ఈ సచివాలయ వ్యవస్థను చాలా విమర్శించారు. మరిప్పుడు అధికారంలోకి వచ్చాక అవే ఉపయోగపడ్డాయని తెలిసొచ్చింది. ఇంకా విచిత్రమేంటంటే ఇప్పుడు ఈ సచివాలయాల పేర్లను స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మారుస్తారు. కరోనా టైంలో వరదలప్పుడు జగన్ ప్రభుత్వం ఈ సిస్టమ్ని, వాలంటీర్లని బాగా వాడుకుందని పోలుస్తూ, ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం తామేదో చేశామని ప్రచారం చేసుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోందని. మోంథా తుపాను వల్ల రైతులకు చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు చేతికొచ్చిన పంటేలా నీళ్లపాలవ్వడం నిజంగా పెద్ద దెబ్బ. ఇక్కడే ఈ నష్టం లెక్కల విషయంలో పెద్ద తేడా కనిపిస్తోంది. ప్రభుత్వమేమో ఒక 2-3 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తే, మాజీ సీఎం జగన్ గారు మాత్రం ఫీల్డ్లో చూస్తే నష్టం చాలా ఎక్కువ, దాదాపు 15 లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అని అంటున్నారు. వీటన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇంకొకటుందండి. తుపాను నష్టపరిహారం కోసం అప్లై చేసుకున్న రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే, ఒకటి, మోంథా తుపానును ఆపామని, అమెరికా కన్నా బాగా చేశామని సీఎం చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి. వాటి వాస్తవికతపై, టెక్నాలజీపై ప్రశ్నల్లేచాయి. రెండోది, మీడియాలో, ముఖ్యంగా అనుకూల మీడియాలో జరిగిన ప్రచారం, ఆ 72 గంటల నిద్రలేని పనిలాంటివి. అవి అసత్యాలనే తేలటం వల్ల విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్నలొచ్చాయి. మూడోది, గ్రామ సచివాలయాల విషయంలో వైఖరి మారటం, వాటి పేరు మార్పు ఆలోచన. నాలుగోది, అన్నిటికన్నా ముఖ్యంగా, రైతులు పడిన నష్టం, ఆ అంచనాల్లో కనిపిస్తున్న భారీ తేడా, పరిహారం, ధాన్యం కొనుగోలు విషయంలో నెలకొన్న ఆందోళనలు. ఇవన్నీ ఈరోజు మనం చూసిన అంశాలు.